ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యోం నమ. జూలై 2026 గోచర ఫలాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఈరోజు మనం ధనురాశి వారి జూలై నెల 2026 ఫలితాలు చెప్పుకుందాము. ధనురాశి అంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, వీళ్ళందరూ కూడా ధనురాశి కిందకు వస్తారు. ఈ ధనురాశి వారికి ఈ నెలలో ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి కనుక గమనించినట్లయితే చూడండి. ధనురాశి నుంచి 3వ స్థానంలో రాహు రజితమూర్తిగా చాలా శుభ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కానీ అర్ధాష్టమంలో శని 4లో ఉన్నాడు. ఆయన నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అదేవిధంగా 6లో ఉన్నటువంటి కుజుడు మీకు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. మరో పక్కన ఇక్కడ రవి, బుధులు సప్తమంలో ఉన్నారు, నెగిటివ్ రిజల్ట్ ఇస్తారు. అష్టమంలో ఉన్నటువంటి గురువు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉండగా, అష్టమంలో ఉన్నటువంటి రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా భాగ్యంలో ఉన్నటువంటి కేతువు మామూలుగా శుభ ఫలితాలు ఇవ్వడు, కానీ రజితమూర్తిగా ఉన్నందువలన కొన్ని శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మనం ఒకసారి వివరాల్లోకి వెళ్ళినట్టయితే 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు మొదట్లో ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే శని వలన మనకి ఇంత చెప్పాను కదా, అర్ధాష్టమ శని, ఒక ధన నష్టము, మానసికమైనటువంటి ఒక వేదన, అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, ఫ్యామిలీలో ఎస్పెషల్లీ మదర్కి లేదా వైఫ్కి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, వెహికల్స్కి, హౌస్కి రిపేర్స్ రావటం లేదా నష్టపోవటం, వాటిని ఇలాంటివన్నీ కూడా ఒక విధమైనటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయబోతున్నాడు శని భగవానుడు. అదేవిధంగా నెక్స్ట్ రాహు ఎవరైతే ఉన్నాడో, ఈ రాహు 3వ స్థానంలో ఉండి మీకు శుభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, వ్యాపార లాభాన్ని, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతిని, సేవకుల సహాయాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమంటే ఒక పక్క శని నెగిటివ్ రిజల్ట్స్ చెప్తున్నారు, మరో పక్క శుక్రుడు పాజిటివ్ రిజల్ట్స్ చెప్తున్నారు. అంటే ఎవరిచ్చే రిజల్ట్ వాళ్ళు ఇస్తుంటారు. నేను చెప్పినట్టుగా కుటుంబంలో నష్ట కష్టాలను ఒక పక్క శని ఇస్తూ ఉంటే, మరో పక్కన రాహువు మీకు మరో పక్కన మిమ్మల్ని ఎలివేట్ చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇది మరో పక్కన భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు వలన తండ్రికి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశము, మీ ఆధ్యాత్మిక గురువులతోటి, అదేవిధంగా మీ గురువులతోటి లేదా పెద్దలతోటి మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఈ కేతువు కారణంగా ఉంది. అయితే రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత నల్లిఫై అయ్యేటువంటి అవకాశం, కొన్ని శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ముఖ్యంగా మనం గమనించాల్సింది గురువు గారిని. మొన్నటిదాకా గురువు గారు మీకు 7వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు మన జూన్ 2వ తారీఖు వరకు. అయితే ఇక్కడి నుంచి ఆయన అష్టమంలోకి ఎంటర్ అయ్యాడు. కొన్నాళ్ల పాటు ఈయన ఇక్కడ కొనసాగుతాడు. కాబట్టి గురువు గారి పరంగా మీకు ధన నష్టం కానివ్వండి, ప్రయాణాల ఇబ్బంది, షుగర్ లాంటి దాన్ని ఉంటే అది ఎలివేట్ అయ్యేటువంటి అవకాశం, ఫిజికల్ ఫిట్నెస్ తగ్గి కొంచెం నీరసంగా ఉండటము, అలాగే భయాలు, ఇప్పుడు దొంగల భయం కావచ్చు, అగ్ని భయం కావచ్చు, లేదా రాజభయం అంటే మీ సుపీరియర్స్ మిమ్మల్ని కామెంట్ చేస్తారన్న భయం కావచ్చు, లేదా పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా ట్రాన్స్ఫర్స్లో వాటిల్లో చిన్న చిన్న వివాదాలు, నష్టాలు కూడా జరిగేటువంటి అవకాశం ఈ గురువు గారి కారణంగా ఉంది. అయితే మరో పక్కన కుజుడు షష్టంలో మళ్ళీ చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. అంటే ఆయన వలన శుభం, విజయము, ఆస్తులు, ధన సంపాదన, అన్ని రకాలుగా అనుకూలత, రోగశాంతి, ధనధాన్య లాభము, కీర్తి, మనసులో ఉత్సాహము, రాజగౌరవము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం కుజుడు మీకు చాలా 6th ప్లేస్ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మేనమామలు, శత్రువులు, వ్యాధులు, ఇవన్నీ అనమాట. ఇక్కడ కుజుడు ఉండటం వల్ల చాలా అడ్వాంటేజెస్గా ఉంది. వాటన్నిటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని అర్థం. శత్రువులు, నేను చెప్పాను కదా 6th ప్లేస్ శత్రుస్థానంలో కుజుడు ఉన్నందువల్ల మీరు బ్రహ్మాండంగా వాళ్ళ నుంచి విజయం సాధిస్తారు, వాళ్ళ మీద పుణ్య కార్యాచరణ చేస్తారు, కుటుంబ సౌఖ్యము. ఈ విధంగా కుజుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుండగా, ఒక నెల రోజుల పాటు ఉండేటువంటి రవి, బుధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వలన మీకు పట్టకు సంబంధించినటువంటి సమస్యలు, ఇండైజేషన్ ప్రాబ్లమ్స్, అలాగే స్పోర్ట్స్కి కూడా ప్రాబ్లమ్స్ రావటం, కొంచెం ప్రయాణాల్లో ఇన్కన్వీనియన్స్, తిరగటము, అలాగే సరిహద్దు తగాదాలు, మీ జీవిత భాగస్వామితో కానివ్వండి, మీ వ్యాపార భాగస్వామితో కానివ్వండి అంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఈ రవిబుధుల కారణంగా లేదనమాట. కాబట్టి
కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు కూడా అంతగా అనుకూలంగా ఉండదు. మీ బాసులు కూడా కామెంట్స్ చేసేటువంటి అవకాశం ఉంది. మరో పక్కన శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. శుక్రుడు అష్టమంలో మామూలుగా ఎవరైనా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తే శుక్రుడు అక్కడుండి శుభాన్ని, ద్రవ్యలాభాన్ని, ఆస్తులు, ఆభరణాలు, ఇళ్ళు, భూముల సంపాదన, దుఃఖనాశనము, బంధు సమాగమం, రాజదర్శనం, రాజపూజ్యం ఇవన్నీ కూడా శుక్రుడు ఇవ్వబోతున్నాడు. ఓవరాల్గా మీరు కనుక గమనించినట్లయితే ఒక పక్కన శని, రవి, బుధులు, గురువు మీకు నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా శని గురువులు మీరు ఒక గంట కనిపెట్టాలి. శని గురువులను ఒక గంట కనిపెట్టాలంటే ముఖ్యంగా శని గారిని సాటిస్ఫై చేయాలంటే మీరు మార్నింగ్ వాక్ చేయాలి. ప్రతిరోజు పాదాలకు సంబంధించి మీరు స్ట్రెయిన్ ఇచ్చినట్లయితే శని భగవానుడు మీకు ప్రసన్నంగా ఉంటాడు. పాదాలకు ఎవరైతే కష్టం ఇస్తారో వాళ్ళకి శని భగవానుడు యొక్క దృష్టి ఉండదు. అందుకని కార్మికులకి, కర్షకులకి కూడా శని భగవానుడు దృష్టి అంతగా ఉండదు. మనం చిన్న పని చేసినా మనకు దెబ్బలు తాగితే వాళ్ళు ఎంతో కష్టపడతారు. అదనమాట. శని అనేవాడు పాదాలకు సంబంధించినటువంటి గ్రహం అన్నమాట. సో మీరు పాదాలకు ఎంత స్ట్రెయిన్ ఇస్తే శని భగవానుడు అంత శాంతిస్తాడు. సరే, శివుడికి అభిషేకం చేసుకోవటం, లేకపోతే శనికి ఏదైనా స్తోత్రాలు, స్తుతులు చేసుకోవడం, రావి చెట్లు ప్రదక్షిణాలు చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి. దానాలు రకరకాలు ఉన్నాయి. కాదు సింపుల్ మెథడ్ ఏంటంటే పాదాలకి మీరు కొంత మార్నింగ్ వాక్, చిన్న చిన్న పనులకి మీరు బళ్ళు, కార్లు తీయకుండా కాస్త నడిచి వెళ్ళటము ఇలాంటివన్నీ చేసినట్లయితే కొంత దానికి సంబంధించినటువంటి పరిష్కారం. మరో పక్కన రఘుబదులకు సంబంధించినటువంటి పరిష్కారం ఏమిటి అంటే సూర్య నమస్కారాలు, అలాగే విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా చేసుకోండి. గురువుగారికి సంబంధించి దత్తాత్రేయుడు, అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేసుకోండి, శుభం కలుగుతుంది. అదేవిధంగా వినాయకుడికి కూడా మీరు కేతువు అనుకూలం కాబట్టి వినాయకుడికి సంబంధించినటువంటి పూజలు చేసినా కూడా చాలా మంచిదే. ఇదంతా 1 నుంచి 4 వరకు చెప్పారు. మరి మిగతా నెల అంతా ఏమిటి అని మీరు అడగచ్చు. మిగతా నెలలో కూడా మోరర్లెస్ ఇదే రిజల్ట్ కొనసాగుతుంది. ఎందుకంటే శుక్రుడు ఇందాక చెప్పాను, అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు 5వ తారీఖు వచ్చేసరికల్లా భాగ్యంలోకి వస్తాడు. తేడా ఏంటంటే ఇందాక చెప్పాను కదా, మీకు మతాధికారులతోటి మంచి చర్చలు, విజ్ఞాన లాభము ఇవన్నీ కూడా మీకు 5వ తారీఖు తర్వాత కలుగుతుంది. విలాస వస్తు సంపాదన, అలాగే గిఫ్ట్లు, బట్టలు పెట్టడము ఇట్లాంటివి అన్నమాట. ఫ్యామిలీలో శుభాలు, ధనలాభం ఇలాంటివన్నీ శుక్రుడు మీకు కంటిన్యూస్గా ఈ నెలంతా కూడా మీకు అత్యంత అనుకూలంగా శుక్రుడు ఉన్నాడు. మరో పక్కన 17వ తారీఖు నుంచి తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఉన్నటువంటి రవి ఇక్కడికి వస్తాడు. తేడా ఏమీ లేదు. ఇంతకుముందు ఎలాగైతే సమస్యలు ఉన్నాయో రవితోటి, అనారోగ్యం అని, తిప్పటని ఇవన్నీ చెప్పాను, ఫ్యామిలీలో హెల్త్ ప్రాబ్లమ్స్, అలాగే బంధువుల తాకిడి ఇవన్నీ కూడా ఈ నెల కంటిన్యూ అవుతాయి. సో రవి 7లో ఉన్నా 8లో ఉన్నా ఈ నెలలో రవి అనుకూలం కాదు. కాబట్టి నేను చెప్పినటువంటి రెమెడియల్ మెజర్స్ చేయండి. సింపుల్ మెజర్స్, చిన్న చిన్న మంత్రాలు. అదేవిధంగా ముఖ్యంగా మీ ఇష్టదేవత ఆరాధన కానీ, మీకు ఏదైనా మంత్రం ఉంటే ఆ మంత్రం చేసుకోవటం కానీ చేసినట్లయితే, ఆ యొక్క దేవత నామం చేసినట్లయితే మీకు అన్ని విధాలా కూడా రక్షణ కలిగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ నెలంతా కూడా ముఖ్యంగా 3 గ్రహాలు రాహువు, కుజుడు, శుక్రుడు, కొంతవరకు కేతువు మీకు అనుకూలిస్తారు. ఏదైనా కానీ అరౌండ్ 50 to 55% మీకు అనుకూలమైనటువంటి కాలం అని చెప్పి చెప్పచ్చు. స్వస్తి.